పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్కారం. మనం సిపిఐ జిల్లా నాయకులు మహమ్మద్ సలాం గారితో ఉన్నాం. సార్ చెప్పండి, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు జరిగింది. నీళ్లు నిధులు నియామకాలు నినాదంతోనే ఆ రోజు తెలంగాణ కోసం మీరు మలిదశ తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించారు. అనేక కేసులైన ఈ నేపథ్యంలో ఆనాటి సంగతులు గుర్తున్నంత వరకు చెప్పండి. ఇప్పటికిప్పుడంటే కష్టమే, కానీ మీకు ఎన్ని గుర్తుంటే అన్ని విషయాలు చెప్పండి. ఈరోజు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ రావటం కోసం అనేక ఉద్యమాలు, అనేక బలిదానాలు జరిగినాయి. దానిలో భాగంగానే అనేక మంది అమరవీరులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రాణాలు కోల్పోయిన వారు తెలంగాణలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ ఉద్యమం ఒక ఊపుని, ఉత్తేజాన్ని తీసుకురావటం అంటే ప్రాణాలు అర్పించి అనేక మంది త్యాగాలు చేయటం వల్ల ఒక ఊపు వచ్చిందని. ఈ ఎవరైతే నాయకులు ఉన్నారో మేము తెచ్చాం అంటున్నారు, వాళ్ళ అడ్రస్లు, వాళ్ళు ఎవరు, జనంలో ఎక్కడున్నారు, ఇప్పుడు ఉన్న వారంతా, చెప్పుకునే వారంతా కూడా అప్పుడు లేరు. అప్పుడు కేవలం వాస్తవంగా మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, పైనుంచి నిధులు రావడంలో కూడా అనేక అవకతవకలు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే పరిపాలిస్తున్నారు అనేది కూడా వచ్చినప్పుడు, అట్లాంటప్పుడు ఈ ఉద్యమం అవసరం అని ప్రజలంతా కూడా భావించారు. భావించిన తర్వాత తెలంగాణ సాధన కోసం సరే అనేక బలిదానాలు ఇస్తూ, ఉద్యమాలు చేస్తూ ఆ రోజు తెలంగాణ సాధించారు. అయితే అనేక మంది, అంటే వందలాది మంది ప్రాణాలు అర్పించారు. అప్పుడు ప్రాణాలు పోయిన వారంతా కూడా వేలాది మంది మీద కేసులు అయినాయి. నా మీద 6 కేసులు అయినాయి, రైల్వే కేసులు 2 అయినాయి, అనేక కేసులు అయినాయి. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ మళ్ళీ ఏదైతే అప్పుడు ఆంధ్ర వారు అని చెప్పి ఉద్యమాలు వారి మీద చేశామో, వాళ్ళ మీద జరిగినాయో, మళ్ళీ వాళ్ళే వచ్చి ఈ ప్రభుత్వంలో ప్రధాన కీలక పాత్ర వహిస్తూ వాళ్ళ బాధ్యతలు రావడం. మేమే కొట్లాడి తెలంగాణ తెచ్చాము అనుకునేవారు కూడా పూర్తిగా ఆంధ్ర వాళ్ళ చేతుల్లో అమ్ముడుపోయి వాళ్ళ చేతుల్లోనే వీళ్ళు కూడా గతంలో ఎట్లయితే సమైక్యాంధ్రలో పాలన ఎట్లా జరిగిందో అదే పాలనని మళ్ళీ కొనసాగించారు. ఎంతసేపు దొరల పాలన, ఏదైతే గడెల పాలన అని చెప్పారో అదే పాలన సాగిస్తూ వచ్చారు. తెలంగాణకు దీనిలో ఒరిగింది ఏమీ లేదు. గతంలో ఏదైతే సమైక్య ఆంధ్రప్రదేశ్లో అయితే ఎట్లయితే అన్యాయం జరిగిందో దానికైనా 2 రెట్లు అన్యాయం జరిగింది ఇప్పుడు తెలంగాణ. ఉద్యమ ఆకాంక్షలు తెలంగాణ ఎందుకు కోరుకున్నారు? ఉద్యమ ఆకాంక్షలు మనం కోరుకున్నది నీళ్లు నిధులు. మనకు ప్రధానంగా ఏదైతే ఆ రోజు నీళ్లు నిధులు నిమ్మకాలు అని చెప్పి మనం ఉద్యమాలు చేసినామో అది అంతటితో ఆగిపోయింది. అది ఏదో పూర్తి కాకుండానే మన కలగానే మిగిలిపోయింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావటం, ఈ కాంగ్రెస్ పార్టీలో కొన్ని అంశాలను పెట్టి మళ్ళీ వీళ్ళు ఈ 2వ తారీఖు నాడు పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నారు. నేను కోరేది, నేను డిమాండ్ చేసేది ఒకటి. గత ప్రభుత్వాలు ఎవరు కూడా తెలంగాణ ఉద్యమకారులకు గుర్తించలేదు.
తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాలని చెప్తా ఉన్నారు. ఈ క్రమంలో ఎంతవరకు అవి అమలు జరిగినాయి అనేది ప్రశ్నార్థకం. అయితే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని సుమారుగా 1200-1400 మంది చనిపోయారు. ఆ కుటుంబాలు, దాంతోపాటు వందలాది మంది జైలుకి వెళ్ళారు, వేలాది మంది కేసులైనవి. ఇప్పుడు పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలమైన పాత్ర పోషించిన మీరు వాళ్ళకి సంబంధించి ఏమడుగుతున్నారు? ఇప్పుడున్న డిమాండ్ ఏంటి? తెలంగాణ వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసింది. వాళ్ళలాగా వీళ్ళు కూడా చేతులు దులుపుకుంటారా లేదా అమలు చేస్తారా అనేది కూడా తెలియని పరిస్థితి. చెప్పడానికైతే అనేక పథకాలు చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాలు భూమి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా వాళ్ళకు పింఛన్లు ఇస్తామన్నారు. రెండవదేమో జనరల్గా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి, వాళ్ళకి వచ్చిన గ్యారంటీలు ఉన్నాయి, అవి ఒక పక్క పెడదాం. కానీ తెలంగాణ ఉద్యమకారులకు ఈ రోజు వరకైనా సరే ఏదో పేరు మీద అమరవీరుల స్తూపం కడపోయి నివాళులు అర్పించడం కాదు. మీరు ఇన్ని సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో ఎక్కడైనా సరే ఒక్క సమావేశంలో అమరవీరులకు సంతాపం తెలియజేశారా? వేరు అట్లేదులు ప్రకారంగా స్తూపాల కడపై చేయడం అని కాదు. ఏ సమావేశంలో సరే ఇవాళ తెలంగాణ గడ్డ మీద నిలబడ్డాను, తెలంగాణ గడ్డ మీద నుంచి మాట్లాడుతున్నాను, నాకు తెలంగాణ తెచ్చిపెట్టిన వాళ్ళు అమరవీరులకు ముందు వాళ్ళకి జోహార్లు అని చెప్పి ఎప్పుడైనా చెప్పారా అని అడుగుతున్నాను. కానీ ఎక్కడ కూడా లేదు. అందుకోసం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే గుర్తించి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఈ ఉత్సవాల సందర్భంగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళని పిలిపియండి, పిలిపికి వాళ్ళకు సన్మానం చేయండి, వాళ్ళకు అభినందించండి, వాళ్ళకు ఉత్సాహం, వాళ్ళకు మంచిగా సపోర్ట్ ఇచ్చు, వాళ్ళకు ఉత్సాహాన్ని ఇస్తే కనుక ఇంకా భవిష్యత్తులో ఏదైనా ఉద్యమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు స్ఫూర్తిని ఇవ్వాలా, ఇచ్చేసి బాబు నువ్వు మంచిగా చేసావు, నువ్వు ఆ రోజు పోరాటం, మీ పోరాటం ఫలితంగా ఈరోజు తెలంగాణ సాధించడం జరిగిందనేది కూడా వస్తే బాగుంటుంది. అలా తెలంగాణ ఉద్యమకారులకు ఖచ్చితంగా ఈ 2వ తారీఖు నాడు వాళ్ళ సన్మానం చేసి వాళ్ళకి గుర్తింపు ఇచ్చి, రెండోది వాళ్ళ పత్రాలు ఇచ్చి, వాళ్ళకు కనీసం చాలా పేదవాళ్ళు ఉన్నారు ఈ ఉద్యమకారులలో. చాలామంది ప్రాణాలు కోల్పోయి ఇల్లులు నాశనమైన వాళ్ళు ఉన్నారు, ఇల్లులు నుంచి బయటకు వచ్చేసి రోడ్డు మీద పడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా అన్న ప్రకారంగా 250 గజాలు స్థలం వాళ్ళకి ఇస్తే వాళ్ళు గుర్తుపెట్టుకుంటూ ఈ ఉద్యమానికి తెలంగాణకు ఒక గుర్తింపు ఉంటుందని చెప్పి